Good morning aspirants. Andhra Pradesh Public Service Commission Group 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు హీరింగ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు గౌరవ ఏపీ హైకోర్టులో ఉన్న కేసెస్ లిస్ట్. ఇది గ్రూప్ 2 కేసు పార్ట్ హియర్ లిస్ట్లో 58 నుంచి ఉన్న కేసెస్ గ్రూప్ 2 కేసెస్, 58 to 70 వరకు ఉన్న కేసెస్ అన్ని గ్రూప్ 2 కేసెస్. గ్రూప్ 2 కేసు సీరియల్ నెంబర్ 58 అంటే ఆల్మోస్ట్ లంచ్ తర్వాత గ్రూప్ 2 కేసు హియరింగ్కి రావడానికి అవకాశం ఉంది. జడ్జి గారు మొత్తం సెషన్ మొత్తాన్ని కేటాయిస్తే గ్రూప్ 2 కేసు కోసమే ఈరోజే పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ అలా జరగకపోతే నెక్స్ట్ హియరింగ్లో పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి అవకాశం ఉంది. లాస్ట్ హియరింగ్లోనే అంటే ఆగస్ట్ 19th జరిగిన హియరింగ్లోనే పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ స్టేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. బట్ జడ్జి గారు ఇక్కడ 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి, గ్రూప్ 2 కేసుకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి కదా అని చెబుతూ ఇప్పుడు స్టే ఎందుకు అన్నట్లుగా అన్నాడు. దాంతోపాటు ఫైనల్ జడ్జిమెంటే ఇచ్చేయచ్చు కదా అనే అర్థం వచ్చే విధంగా కూడా చెప్పారు. తర్వాత పిటిషన్స్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దామనే పాయింట్ కూడా చెప్పడం జరిగింది. సో స్టే అంశాన్ని పక్కన పెడితే గ్రూప్ 2 కేసుకి సంబంధించి ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. తర్వాత లాస్ట్ హియరింగ్లోనే జడ్జి గారు ఏజీ గారు వస్తారా లేక మీరే ఆర్గ్యుమెంట్స్ని కొనసాగిస్తారా అని సినా కుమార్ సార్ని జడ్జి గారు క్వశ్చన్ చేయడం జరిగింది. ఏజీ గారు వస్తారని చెప్పడం జరిగింది. బట్ ఈరోజు హియరింగ్కు ఏజీ గారు వస్తారా లేదా నెక్స్ట్ హియరింగ్కు ఏజీ గారు రావడం జరుగుతుందనే విషయం పైన క్లారిటీ లేదు. సో గ్రూప్ 2 కేసు కంక్లూడ్ కావడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ పైన గౌరవ ఏపీ హైకోర్టు జారీ చేసే జడ్జిమెంటే గ్రూప్ 1 కూడా వర్తిస్తుంది. గ్రూప్ 2 కేసు లీగల్గా ఎలా ముందుకు వెళ్తుంది అన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా మీ సొంత డీటెయిల్స్ లాగిన్ అయి గౌరవ ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను మీరు కూడా తెలుసుకోవచ్చు. ఫర్దర్ అప్డేట్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.